గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పకపోయినా విషయాలన్నీ నాకు తెలుసు. నేను రోని చక్రియా, అడ్వకేట్ని. ఈ ఇంటి కేసుని నేనే డీల్ చేస్తున్నా. హాయ్. సెలీనా నేను అనుకున్న దానికంటే అందంగానే ఉంది. సార్ ఎక్కడా? లోపల ఉన్నారు. ఆ. లాయరు. గుడ్ మార్నింగ్. ఆ, మీకు ఇప్పుడంతా మంచి టైమే కదా? అదేంటి లాయరు? లేదు, మనం మామూలుగా ఓడిపోతాం అనుకున్న కేసే కదా ఇది. ఆ? లాయరు, గవర్నమెంట్కి పైన ఆ పెళ్ళికి ఏదైనా వెళ్తారా? లేదు లేదు, దానికైన పనులు నేను కోర్టు బయటే చూసుకుంటున్నాను. ఇది అప్పుడు ఆఖరి తీర్పు అని నమ్మొచ్చా? అవును, ఆఖరి తీర్పే ఇది. ఇక తాలూకా ఆఫీస్లో చిన్న చిన్న పనులున్నాయి, అవి నేను చూసుకుంటాను. మన ఎస్టేట్ ఆస్తి ఎంతో తెలుసు కదా, ఒకసారి చూసుకోండి. ఏంటి లాయరు, నేను నా పెళ్ళాం బిడ్డల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఆస్తి పాస్తులు మర్చిపోనుగా. మన ఆస్తి డీటెయిల్స్ అంతా మన మనసులోనే ఉండాలిగా. ఇవి తీసుకో. మేడం, మీ ఇల్లు అది కొంచెం దూరంగా ఉంటుందిలే. వాళ్ళ ఇంటికి ఒక హెల్ప్ చేసినట్లు అలాగే నాకు హెల్ప్గా ఉంటుంది. వెళ్ళు. ఆ. చూసావా, నువ్వు వచ్చిన అదృష్టం నాకు ఆస్తులు పెరుగుతున్నాయి. మీరు చెప్పిన ఎస్టేట్ని ఇంతవరకు చూడలేదే. ఓ, నువ్వు అస్సలు చూడలేదుగా. తీసుకెళ్తే సరిపోద్ది. ఇవాళ వెళ్దామా? మ్మ్. ఇవాళ ఈ ఎస్టేట్లో కొంచెం పని ఉంది. ఇవాళ ఏంటి మీరు చాలా ఎనర్జీగా ఉన్నట్టున్నారు? నాకున్న మూడు నేను నువ్వు చూడలేదని చెప్పిన ఆ ఎస్టేట్ ఉంది కదా, అదిగో తెలుస్తుంది చూడు ఆ కొండ. ఆ కొండ దగ్గర నుంచి ఆ ఫాల్స్ దాకా ఉంది. ఆ ఫాల్స్ దగ్గర నుంచి ఆ, ఆ కొండ చుట్టూ పక్క దాకా మనదే. రా, ఇంకా చూపిస్తారా? ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అదిగో కనపడుతుంది చూడు, ఆ చర్చి దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు మన ప్లేసే. ఓ, అంతా నువ్వు ఎంజాయ్ చేయటం కోసం నేను కష్టపడి కొని పడేసిన ప్లేసే నా బంగారం. అవునవును. నేను వచ్చాకే కదా మీరు కేసులన్నీ గెలుస్తున్నారు. నువ్వు చెప్పేది కరెక్టేనే. మా తాత అప్పుడే చెప్పాడు, మనకు ఆస్తులు పెరగటం అంతా ఆడవాళ్లతో వచ్చే అదృష్టమేనని. మనం ఎంజాయ్ చేద్దామే. అయితే నాకు కూడా కొంచెం ఇవ్వండి. అదంతా ఇవ్వటం కుదరదు. అదెందుకు? ఎందుకని చెప్తాను విను. నా తమ్ముడు అమెరికాలో ఉన్న జాన్ నీకు బాగా తెలుసు కదా. వాడు పెళ్లి చేసుకొచ్చుకున్న కొత్తలో ఆ అమ్మాయికి 2 పెగ్గులు పోసిచ్చాను నేను. 2 4 అయ్యి, 4 8 అయ్యి, తర్వాత లెక్క లేకుండా పోయింది. తర్వాత చూస్తే వాళ్ళ మొగుండే కాళ్ళ కిందేసి తొక్కడం మొదలు పెట్టింది. అందుకు అదేం కాదులే గాని, ఆ రోజు నుంచి ఆడవాళ్ళు తాగకూడదని డిసైడ్ చేసాం. ఎవరు డిసైడ్ అయ్యారు? మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరం కలిపి. తర్వాత నీకుండేది నేను ఒక్కడనే కదే. అందులో ఏముంది? మీకు ఇంతకీ అసలు ఏం తెలుసు? వదలండి నన్ను. ఏమండి? అరే, ఏమండి? 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 అది కాస్త హెల్ప్ చేస్తారా? అలాగే రే, రండి రా. వస్తున్నా. డోర్ పట్టుకో.
నువ్వు లోపలికి వెళ్ళరా. అది మీకు సమస్య ఏం లేదుగా? లేదు, ఏ ప్రాబ్లం లేదు, అంతా వాళ్ళు చూసుకుంటారు. రే మెల్లిగా దింపండి రా. మెల్లిగా 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 జాగ్రత్త. అలాగే చూసి చూసి మెల్లిగా తీసుకురండి. దా మెల్లిగా. సారీ, జాగ్రత్త. మెల్లిగా. అట్లే ఇవ్వడు. లెఫ్ట్ సైడ్. రే లెఫ్ట్. సరే సరే. లెఫ్ట్ లెగ్ చూసి చూసి జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా తిప్పు. తల జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా. అది చూసి చూసి మెల్లిగా మెల్లిగా. మెల్లి మెల్లిగా. రే అందరు కలిసి 1 2 3. రే నెమ్మదిగా రా, ఆయన మనిషే కదా. అక్క వీళ్ళకి ఏమైనా తాగటానికి ఇవ్వండి. రండి బాబు. సరే వెళ్ళొస్తాం. సరే. ఏదైనా అవసరం అయితే పిలవండి. సరే పదండి వెళ్దాం. హే, నేను అలా చేస్తాను అనుకుంటున్నావా బేబీ? నిజం చెప్పాలంటే నువ్వు నా బంగారం. బాయ్, గుడ్ నైట్. ఇంకా షో రేపు. ఏమైంది? ఏదో కదులుతుంది. కదులుతుందా? ఏంటి? చేతులు. ఇంతకుముందు చేతులతో ఎలా కొట్టేవారు? మీరేం మాట్లాడకుండా పట్టుకోండి. ఇక్కడ కాదు, కాలు పట్టుకోండి. పట్టుకున్నారా? లేపండి. పట్టుకోండి. మెల్లగా వదిలేకండి. ఎంత కష్టంగా ఉంది. ఈ నెత్తటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. పట్టుకోండి.
అక్క మన ఇద్దరం ఈ లేపగలదో తెలియదే. అయ్యో, మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే. నేను అది ఆలోచిస్తున్నానక్క. ఎవరైనా ఉన్నారా? అలా అయితే వెళ్ళి చూసొస్తాను. ముందు శ్వాస పీల్చుకొనివ్వు, తర్వాత కూర్చోబెడతాను. మాట్లాడద్దంటున్నాను. మ్మ్. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంట్లో ఎవరు లేరా? నాకు తెలుసు. బెల్తాసారని కదా. బెల్ అనే పిలుస్తారు. బెల్ అంటే గంట. అలా అని కూడా కొందరు పిలుస్తారు. రా. ఆ, వాళ్ళన్నీ చెప్పేశారా? ఆ. ఈవిడే సెలీనా మేడం. ఆయనలాగా కాదు, జీతం కరెక్ట్గా ఇచ్చేస్తారు ఈవిడ. మేడం, మనం పిలిచిన అబ్బాయి వచ్చాడు. ఓ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బెల్టా సార్. సెలైనా. అయితే సార్ రూమ్కి వెళ్దామా? రండి. ఓ, పెద్ద సెటప్ లానే ఉంది. ఉండకుండా. ఈయన ఇల్దోస్. మేడం, నేను ఈయన డిశ్చార్జ్ సమ్మరీ చూడొచ్చా? చూపిస్తాను. థ్యాంక్ యూ. మేడం, ఒక్క నిమిషం ఇలా రండి. ఒక్క నిమిషం. చాలా సమస్యలు ఉన్నాయి కదా, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. ఉంది, అందుకే కదా మిమ్మల్ని పిలిచాము. నిజమే. బాగా చూసుకోవాలి. అది ఓకే, చూసుకుంటాను. నా వల్ల అయినంత వరకు నేను చేశాను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. పర్లేదు, అంతా ఓకే. కావలిస్తే అడుగుతాను. ఓకే, అయితే ఇంకా స్టార్ట్ చేయండి. సరే, థ్యాంక్ యూ మేడం. అంకుల్, ఇకపై నేనే మీకు కంపెనీ, ఓకే? హాయ్, నా పేరు బెల్టా సార్. నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకోగలనో అంత బాగా చూసుకుంటాను. ముందుగా మిమ్మల్ని రెడీ చేయడానికి కొన్ని పనులు చేయాలి. ఆ తర్వాత వేడి నీళ్ళతో ఒక చిన్న బాత్. ఆ తర్వాత భోజనం చేయాలి. ఆ తర్వాత ఒక మంచి కుణికేయాలి. అంతే. ఓకే కదా? ఓకేనా? ఓకే కదా? ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నారు సార్? అందంగా ఉన్నారు కదా?
ఓకే మీ నవ్వు చూస్తే జాగ్రత్త వన్ టూ త్రీ ఏ వద్దు తీసుకువెళ్ళండి. హాయ్ ఇవాళ అయిపోయిందా? అయిపోయింది. నేను నైట్ ఇవ్వాల్సిన మందుల్ని ఆ రెడ్ బాక్స్లో పెట్టాను, అవి ఇచ్చేయండి. మ్.
రాజ్యాన్ని జరుపుతున్నారు? అయ్యో మేడం, కింద ఉంటే చాలా బోర్ కొడుతుంది. ఆ, అది ఇంట్లో అందరికీ అందుకనే- అనిపిస్తుంది. అయితే బోర్ కొట్టకుండా ఉండటానికి ఒక గేమ్ ఆడదామా? ఆడదాం తప్పకుండా. నావి వైటే కదా. మ్, థ్యాంక్స్. ఇక్కడ చాలా బోర్ కొట్టడం వల్లే ఇంట్లో ఉండట్లేదు అనుకుంటా. ఏ నేను అలా ఊరికే ఉండలేను కదా, నాకు చాలా పనులున్నాయి. అందులో ఏముంది, మీ గురించి బయట మంచి టాకే ఉంది. అలాగా? ఏమంటున్నారు? అవి చాలా ఉన్నాయి. లేదు, మీరు చాలా స్ట్రాంగ్, అన్నీ సరిగ్గా చేస్తారు, పని వాళ్ళని చాలా గౌరవిస్తారు, జీతాన్ని సరిగ్గా ఇస్తారు, ఇంకా చాలా. అది మంచి విషయమేగా. ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? మీరు చాలా అందంగా ఉన్నారని ఆ టాక్ కూడా జరుగుతోంది. మ్, అదే కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఓ అది కూడా ఉందా? ఏం డౌట్స్ ఉన్నాయి? లేదు, అంత ముసలాయనకి ఇంత అందమైన భార్య అలా ఇలా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎప్పటి నుండి వినే కదే కదా. ఇలాంటి ఒక పెద్ద బంగ్లా, అందులో ఇరుక్కునే ఒక అమ్మాయి, అది పెద్ద విషయం కాదు. ఏమండి, మీరు ఇరుక్కుపోయారని అనకండి. నాకెందుకు మీరు రాణిలాగా జీవిస్తున్నట్టుగా ఉంది. అది సరే, మహారాణి చెక్. అర్రే, ఇదేనండి ఫస్ట్ టైం ఒక అమ్మాయి దగ్గర ఓడిపోవడం. కాదు, ఇంత తొందరగా. మేడం చాలా సమర్థురాలనుకుంటా. అవును. ఆ, ఇప్పుడు మీకు బోర్ కొట్టడం లేదా? మరి అయితే ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి మీ పని చూసుకోండి. ఆ, సారీ, కొంచెం కొంచెం లేట్ అయిపోయింది. మ్మ్. ఆ, ఓకే. ఏంట్రా ఈరోజు సరిగ్గా తికమక్క మాట్లాడుతున్నావు. బాటిల్ ఇక్కడే పెట్టేశాను. అయితే బోర్ కొట్టేటప్పుడు ఒక గేమ్ ఆడచ్చు కదా, నేను గెలవబోయే గేమ్. చూద్దాం. ఓకే, చాలు, అది చాలు. బెల్తాసర్. ఏమైంది అంకుల్? అయ్యో, సారీ, దీన్ని ఇప్పుడే క్లీన్ చేసేస్తాను. మరోసారి ఈ విధంగా జరగదు. దీన్ని ఒకసారి నొక్కండి, నొక్కండి. అంతే అంతే, అలాగే నొక్కండి. ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా కానీ దీన్ని నొక్కండి, నేను వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏమైంది? ఆడుకుంటున్నారా?
వస్తా ఉండండి. నీకు కూడా భోజనం కావాలా? వద్దొద్దు. అయితే వెళ్ళొస్తావా? ఆ, అక్కడేంటి శబ్దం వినిపిస్తోంది? అంకుల్ బెడ్ మీద ఉండగా ఏదైనా అవసరం అయితే పిలవడానికి నేనే ఒక కాలింగ్ బెల్ పెట్టాను. అలాగా, ఇది చాలా బాగుందే. ఆ. ఇప్పుడు నాకే ఫుల్ పని అనుకుంటా. ఏంటా సదో? రండి చూపిస్తాను. అంకుల్, పులి రాకుండానే వస్తుందంటే ఆ తర్వాత నిజంగా వచ్చినప్పుడు ఎవరు రారు. ఇది ఉంటే బంగ్లాలో మనం ఎక్కడున్నా కానీ ఆయనకి ఏమన్నా అవసరం అయితే పిలుస్తారు కదా. వావ్, ఇంప్రెసివ్. ఇలా అంతా నువ్వు ఆలోచిస్తావా? వస్తాయండి. అయితే ఇవాళ లంచ్ నువ్వు నాతోనే తినాలి. ఏమంటావు? అది తినాలి అని నుదుటిని రాసుంటే ఎవరు మార్చగలరు? మ్మ్. వెల్, లంచ్ రెడీ అయింది. నేను ఇది తినిపించి వచ్చేస్తాను. త్వరగా రా. అంకుల్ నోరు తెరవండి. అంకుల్, నాకు అంకుల్ ఇస్తుంది, నేను తినడానికి వెళ్ళాలి. నోరు తెరవండి. వద్దా? అయితే నేను తినేసి వచ్చాక మిగతాది మీకు తినిపిస్తాను. మ్మ్. 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 ఈ బెల్లు ఇప్పుడు ఇక్కడ వద్దు, నేను తినిచేస్తాను. హాయ్. హాయ్, కూర్చో. నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను. సారీ. భోజనం ఎలా ఉంది? సూపర్గా ఉంది. నేనే చేశాను. ఓ, కొబ్బరి నూనెలో బాగా ఫ్రై చేశారు. ఓ, వంట చేస్తారా? నాకు రాదులేండి, మా బామ్మగారు ఇలాగే వండుతారు. మా అమ్మకి చాలా ఇష్టం. అయితే తీసుకువెళ్ళండి, అమ్మకి ఇష్టంగా. లేదు, అమ్మ చనిపోయారు, ఇప్పుడు బామ్మగారే ఉన్నారు. ఓ సారీ. లేదు పర్లేదు, ఆ బామ్మ కూడా మంచి కుక్కే. జిజి చెప్పు. ఈ రోజు సాయంత్రం వచ్చి నేను సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి వెళ్ళనా? అన్ని పనులు అయిపోయా? ఇంకా అవ్వలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అన్ని తీసుకువెళ్ళాలి కదా. ఎక్కడికి రావాలి? టౌన్ లో కలుద్దామా? చాలా. చాలు, ఎందుకు అనవసరంగా అంతనే డిస్టర్బ్ చేయటం? అది సరే కానీ ఆ చోటుకి ఎవరు రారు కదా. 4:30 కంతా వచ్చేసి లేట్ చేయకు. తర్వాత సరే, నేను కాసేపట్లో కాల్ చేస్తాను, ఇప్పుడు వర్క్లో ఉన్నాను. సరే. సరే. మాట్లాడుండొచ్చు కదా. ఎందుకు, మనం మాట్లాడుకుందాం, అదేమంత అర్జెంట్ కాదు. ఎవరా జీజీ? నేను ఇజ్రాయెల్లో పనిచేయడానికి ట్రై చేస్తున్నాను. జీజీ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి. అంతేనా? అంతేనా అని అడిగితే అదొక్కటే కాదు. ఇంకేంటి? అలా చెప్పుకుంటూ వెళ్ళేంతగా ఏం లేదండి. అర్థమైంది, అంతేనా అని నా డౌట్. అది పెళ్లి చేసుకునేంతగా ఏమీ చేయలేదండి, ఒక ఉమ్మ కూడా ఇవ్వదండి. అరే పాపం. అయితే ఇంకేమైనా ఉండొచ్చు కదా. ఉండొచ్చు,
అప్పుడే ఇవ్వడానికి వచ్చారా? మరి నేనేమనుకున్నానంటే లవ్ గురించి మాట్లాడుతూ అలా ఉన్నది సరిపోలేదా? అది ఉండి ప్రయోజనం లేదు. అయితే నడిచేలాగా ఏం కావాలి? నువ్వు నడవడం కాదు, పరిగెత్తాలి. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు? పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనసు దాకా వెళ్ళాలి. ఆ తర్వాత ఆ తర్వాత అలా నుదుటి నుంచి ముక్కుకి, తర్వాత పెదాలు, మెడ, ఆ తర్వాత వెళ్ళగలిగిన అన్ని చోట్లకి వెళ్ళి నేనేమంటున్నానంటే అలాగే రివర్స్గా రావాలి. ఎలా? దీని ముగింపే కదా మనసారా అంగీకరించటం. ఇది భలే ఉంది. సరే కానీ మన ఇద్దరం ఒకే లైన్లో ఆలోచిస్తున్నాం కదా? ఏయ్, కాసేపటికి ముందే కదా వేరేలాగా మాట్లాడా. అది ఒక్కొక్క అనుభవం నుంచే కదా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఏంటి? ఇప్పుడు నేను మీ మనసులోకి వెళ్ళిపోయాను. ఆ? ఉమ్, నిజమేంటంటే నుదుటి నుంచి కిందకి నేను వెళ్ళలేకపోతున్నాను. అరే పాపం. ఇకపైన నేను వడ్డించను, కావాల్సింది తీసుకో. ఉమ్, ఉండవయ్య, వస్తున్నాను. ఏమైంది అంకల్? ఆ? ఆ? దీన్ని మీరే ఇచ్చారా? నేను ఇక్కడ ఊడ్చేటప్పుడు అరుస్తూ ఉన్నారు, అందుకే తీసిచ్చాను. అయితే ఏంటి? ఇది అవసరమైనప్పుడే యూజ్ చేయాలని చెప్పాను కదా అంకల్. ఆ? ఈ మిగిలిన గంజి తాగుతారా, లేకపోతే కింద పడేనా? ఆ? ఇది చాలా. ఇదిగోండి. నేను వెళ్ళొస్తాను అంకల్, పొద్దున కలుద్దాం. ఆ? బెల్ హాయ్. అయిపోయిందా? బయలుదేరుతున్నావా? ఈరోజు అయిపోయింది. నేను రాత్రికి కావాల్సిన మందులు ఆ రెడ్ డబ్బాలోనే పెట్టాను, అవి ఇచ్చేయండి. ఆ, ఒక గేమ్ ఆడదామా? ఆ, ఇవాళతో రేపు ఆడదాం. ఓకే, బాయ్. బాయ్. అంకుల్, అంకుల్, ఏమైంది? ఏమండి? ఏంటో చూస్తాను. ఏదైనా సమస్య? అరే, ఇంత తక్కువ ఉంటే ఏం చేయాలి? షుగర్ చాలా తక్కువగా ఉంది కదా, అయితే ఓపెన్ చేయండి. మీరు వెంటనే కిచెన్కి వెళ్ళి నీళ్ళలో కొంచెం పంచదార కలిపి తీసుకొచ్చి అంకుల్కి ఇవ్వండి. మ్,
ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ట్రిప్ వేయడానికి ఏమేం కావాలో తీసుకొస్తాను. ఆ? నేను తొందరగా వచ్చేస్తాను. అయితే అప్పుడు దాకా నేను లేదు, మనమే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. నేను పిలుస్తాను, తొందరగా వచ్చేస్తాను. ఏమైంది? ఫస్ట్ ట్రిప్ అవ్వబోతుంది, ఇంకొకటి ఇకపైన వేయాలి. ప్రాబ్లం లేదు, ఇప్పుడు స్టేబులే. నైట్ ఏమన్నా జరుగుతుందా? నైట్ ఏమవుతుందో చెప్పలేము, దగ్గరే ఉండి చూసుకోవాలి. అయితే ఒక పని చేయండి, మీరు ఇవాళ ఇక్కడే ఉండండి. ఇంట్లో చెప్పేయండి రాలేనని. ఉమ్? ఎస్.